ఏలేశ్వరం నుంచి అడ్డతెగలికి వెళ్లే రోడ్డు గురించి నేను వార్త వేసినప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ గవర్నమెంట్ లో నువ్వెందుకు వేయలేదు, ఈ గవర్నమెంట్ లోనే వేస్తున్నావు అని అడిగారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. 2022 జనవరి 14న మొదటిసారి ఆ రోడ్డు గురించి నేనైతే వార్త వేశాను. ఈ వార్త చేయడానికి వెళ్ళినటువంటి నా కారు 2 టైర్లు కూడా పనికిరాకుండా పోయాయి. నా కారు కూడా ఒక నెల రోజుల తర్వాత ఆ పని చేయడం పోయింది. తర్వాత నేను మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో ఇంకో కారు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు వచ్చింది. ప్రెజెంట్ ఈ రోడ్డుని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా కారు టైర్ పరిస్థితి చూడండి. చూసారు కదా పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయింది. సో ఒక్కసారి ఈ రోడ్లో ప్రయాణం చేసినటువంటి ఆ తర్వాత మళ్ళీ నేను 2024లో వెళ్ళాను. నవంబర్ 8వ తారీఖున ఒక వీడియో చేశాను. అది నా పర్సనల్ ఛానల్లో చేశాను. వామ్మో, ఇప్పుడు నేను దీంట్లోంచి ఎలాగ వెళ్ళాలి? నేను ఇటు ఈ లెఫ్ట్ లోకి వెళ్ళానంటే ఈ మధ్యలో కనబడుతున్న దీనికి తగిలితే చాసిస్ మటాష్ కార్ అయితే బయటికి రాదు. చూసారు కదా, టెప్పర్ కూడా కింద చాసిస్ తగులుతుంది. దయచేసి ఒక్కసారి ఈ రోడ్లో ఆటో మీద గానీ బైక్ మీద గానీ వస్తే నా కారే కాదు, నా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసి చేస్తా. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. అలాగే నేను పనిచేస్తున్నటువంటి న్యూస్ ఛానల్లో నవంబర్ 21వ తారీఖున మళ్ళీ ఆ న్యూస్ వేశాను. 2 సంవత్సరాల క్రితం నేను ఇదే రోడ్డు మీద వెళ్తూ ఇక్కడ పరిస్థితి మీద ఒక స్టోరీ అయితే చేశాను. ఎప్పటికీ అప్పటికి గోతుల సైజు పెరిగింది తప్ప ఫలితం మాత్రం శూన్యం. తాము చెయ్యని తప్పుకి ప్రతిరోజు ప్రాణాలని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏలేశ్వరం నుంచి అడ్డతీగల మధ్య ప్రయాణం చేస్తున్నారు గ్రామస్తులు. వారు నిత్యం చేసేటటువంటి సాహసయాత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. 2025లో కూడా నేను మళ్ళీ మొన్న వెళ్ళడం జరిగింది. అప్పుడు వేసినటువంటి ఆ రీల్ గురించి కూడా మీకు తెలుసు. మొత్తానికి మన ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు గురించి స్పందించారు. ఆ వార్త నా దాకా కూడా వచ్చింది. సోషల్ మీడియా పోస్ట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు తక్షణం మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలపై స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ నిరంతరం బాధలు పడుతున్నటువంటి గిరిజనుల తరపున, ఆ గ్రామ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.